వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. పట్టణ మారిస్పేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ప్రధాని దివంగత నేత రాజీవ్ గాంధీ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. తెనాలి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. దేశంలో సాంకేతిక విప్లవానికి నాంది పలికిన వ్యక్తి స్వర్గీయ రాజీవ్ గాంధీ మాత్రమేనని, అంతేకాకుండా అభివృద్ధి చెందుతున్న దేశాల సరసన భారతదేశాన్ని నిలిపిన ఘనత కూడా రాజీవ్ గాంధీకే దక్కుతుందని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు మే 21 అంటే భారతదేశపు మాజీ ప్రధాని, యంగ్ డైనమిక్ లీడర్, యంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, మన భారతదేశానికి టెక్నాలజికల్గా విప్లవం తీసుకొచ్చినటువంటి వ్యక్తి, అలాంటి గొప్ప నాయకుడు, మాజీ ప్రధానమంత్రి యొక్క మనవడు, మాజీ ప్రధానమంత్రి యొక్క కొడుకు ఆయన రాజీవ్ గాంధీ గారిని శ్రీలంక ఉగ్రవాదులు హత్య చేయబడ్డటువంటి రోజు 1991 ఇలాంటి జనరల్ ఎలక్షన్స్లోని, ఇప్పుడు ఎలా జరుగుతుందో అలాంటి జనరల్ ఎలక్షన్స్లో కొన్ని పేజ్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత విశాఖపట్నంలో మీటింగ్ చెప్పి తర్వాత తమిళనాడుకి వెళ్ళి శ్రీపెరంబదూరులో ఎలక్షన్ మీటింగ్లో అందరికీ ఉపన్యాసం చెప్పబోయే ముందు ఆయనకు దండలేస్తూ ఉండే సమయంలో ఒక ధను రూపంలో ఒక హ్యూమన్ బాంబు, మానవ బాంబు వచ్చి ఒంటి నిండా బాంబులు పెట్టుకుని పేల్చుకుని రాజీవ్ గాంధీ గారితో పాటు కొంతమంది సెక్యూరిటీ ఆఫీసర్లని చాలామందిని హత్య చేయబట్టినటువంటి రోజు. రాజీవ్ గాంధీ గారు దేశం యొక్క ఎందుకు చనిపోయాడంటే దేశం యొక్క సమగ్రత కోసం, శ్రీలంకకి వాళ్ళకి ఇచ్చిన మాట ప్రకారంగా ఆ ఉగ్రవాదులకి సపోర్ట్ చేయలేదనేటువంటి భావంతో చంపబడ్డాడు. భారతదేశ చరిత్రలో తల్లి కొడుకు ఇద్దరు ప్రధానమంత్రులుగా ఉండి దేశం యొక్క స్వాతంత్ర్యం సమగ్రత కోసం, ఇంటిగ్రిటీ అంటాం, దేశం విచ్ఛిన్నం కాబోయేటప్పుడు వ్యతిరేకంగా ఐకమత్యంగా కలపటానికి వారి యొక్క ఇద్దరు ప్రాణాలని దేశ ప్రజలకు అర్పించారు. ఇప్పుడున్నటువంటి పార్టీలు చూస్తే కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం తెచ్చిపెడతమే కాకుండా అన్ని ప్రాంతాలని అన్ని వర్గాల ప్రజల్ని ఏకత్వం చేయటం కాంగ్రెస్ పార్టీ సంస్కృతి. అలాగే అందరికీ సమానమైనటువంటి భావంతో, ప్రేమతో, సోదరాభిమానంతో చూసేది కాంగ్రెస్ పార్టీ. అలా కాకుండా ఇప్పుడున్నటువంటి పరిపాలించేటువంటి బీజేపీ పైన ఎంతసేపు దేశాన్ని ప్రాంతాల వారిగా విడగొడదాం, లేకపోతే మతాల వారిగా విడగొడదాం అనేటువంటి బీజేపీ పార్టీకి ఇవాళ ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ పోవచ్చు క్షణికావేశం మీద అంతా డబ్బులమయంతో వచ్చి, డబ్బు ఎవరు ఎక్కువ ఉంటే వాళ్ళది కనీసం ఈ సంవత్సరం ఒక్కొక్కళ్ళు 5,000 కోట్లు తక్కువ లేకుండా తీశారు. దానికి ప్రజలను పూర్తిగా పార్టీలను తప్పడటం కూడా కరెక్ట్ కాదేమో. ప్రజలే నాకు డబ్బులన్నీ ఎగబడేటప్పుడు, అంత డబ్బుతో ఉన్నప్పుడు ఎక్కువ భాగం పరిపాలించినా కానీ, ఎక్కువ కాలం పరిపాలించినా కానీ, దేశాన్ని కానీ రాష్ట్రాన్ని గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్ పార్టీ డబ్బులు తీయలేకపోతుందంటే వాళ్ళు అవినీతి పరులా? ఒక్కసారి 5 సంవత్సరాలు పరిపాలించగానే కొన్ని లక్షల కోట్లు దాచుకుని ఒక్కొక్క ఎలక్షన్కి ఒక్కొక్క ఎమ్మెల్యేకి 25 కోట్లు గాడి పంచి 5,000 కోట్లు తీసేటువంటి ఆ పార్టీలు అవినీతి పార్టీలో ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. రానున్న ఖరీఫ్ సీజన్లో ప్రతి ఎకరాకు సాగునీటిని అందించేందుకు కృషి చేస్తున్నట్లు ఇరిగేషన్ ఈఈ మల్లికార్జున తెలిపారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం వర్షాలు సమృద్ధిగా పడే అవకాశం ఉందని చెప్పారు. గత సంవత్సరం ఓఎంఎన్డి పనులను దాదాపు అన్ని పూర్తి చేశామని తెలిపారు. గత వారం తడవారు నిర్వహించిన సమావేశంలో ఈ సంవత్సరం 30% పనులు అధికంగా మంజూరు చేస్తామని చెప్పినట్లు పేర్కొన్నారు. అందులో భాగంగా 118 పనులకు గాను 9.87 పనులకు ప్రతిపాదనలు పంపినట్లు చెప్పారు. నిధులు మంజూరైన వెంటనే పనులు పూర్తి చేసి చివరి ఎకరా వరకు సాగునీటిని అందించేందుకు కృషి చేస్తామని ఈ మల్లికార్జున పేర్కొన్నారు. గత ఏడాది ఎలినో కారణంగా నైరుతి పవనాలు ఆలస్యంగా జరగడం, మనకు వర్షాలు లేటుగా పడ్డాయి. దాని వలన మనకు వర్క్స్ స్టార్ట్ చేయడము కొంచెము లేటుగా అయినది. కానీ ఈ సంవత్సరం దానికి కొద్దిగా పరిస్థితులు కొంచెం భిన్నంగా ఉన్నాయి. ఆల్రెడీ మనకు మే 15 తర్వాతే వర్షాలు స్టార్ట్ అయినాయి. తర్వాత 24వ తారీఖు వాయుగుండం అని చెప్తున్నారు వాతావరణ శాఖ వాళ్ళు. అలాగే కేరళకు 1వ తారీఖే
నైరుతి పవనాలు వస్తున్నాయన్నారు. కాబట్టి వాళ్ళ ప్రకారము ఈ సంవత్సరము వర్షాలు సమృద్ధిగా ఉన్నాయని తెలుస్తూ ఉన్నది. వర్షపాతం కూడా అధికంగా ఉందని మనకు తెలుస్తూ ఉన్నది. పోయిన సంవత్సరము మనము ఈ O&M వర్కులు 99 వర్కులకు గాను 19.87 వర్కులు చేసాము. ఆల్ వర్కులు దాదాపుగా కంప్లీట్ చేశాము. మనకు లాస్ట్ వీక్ ఈఎన్సీ ఆఫీస్లో కడా వాళ్ళు మీటింగ్ పెట్టారు. మన ఈఎన్సీ గారు ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే డిపెండింగ్ అపాన్ ప్లౌ బ్యాక్ ఫండ్స్ లాస్ట్ ఇయర్ కంటే 30% ఎక్స్ట్రా వర్క్లు శాంక్షన్ చేస్తానని చెప్పారు. వాటిలో ప్రిఫరెన్సు ఈ వీడ్ గ్రోత్ ప్లస్ ఏమన్నా షట్టర్స్ రిపేర్సు గేట్స్ ఉంటే అవి పెట్టమని చెప్పారనమాట. సో లాస్ట్ 30% ఎక్సెస్ కాను ఈ సంవత్సరం ఉన్న ప్రపోజల్స్ 118 వర్కులకు గాను మనము 9.87 crores ప్రతిపాదన మేము పంపించాము. అవి త్వరగా శాంక్షన్ చేస్తే ఈ సంవత్సరం మేము టెండర్స్ పద్ధతి కానీ నామినేషన్ పద్ధతి కానీ టెండర్స్ పిలిచి వర్కులు తొందరగా ప్రారంభించి తొందరగా పూర్తి చేస్తామని చేస్తున్నాము. చివరికి కూడా ఇలా ఈ వర్క్లన్నీ O&M వర్కులను కంప్లీట్ చేసి చివరి టైల్ ఎండ్ వరకు వాటర్ ఇవ్వాలని మేము కృషి చేస్తున్నాము. ఎన్వీఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో 2020-24 సంవత్సర ఇంజనీరింగ్ విద్యార్థుల ఫేర్వెల్ పార్టీ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల సెక్రటరీ మరియు కరెస్పాండెంట్ నన్నపనేని సుధాకర్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, నేడు ప్రపంచ స్థాయిలో మరియు భారతదేశంలో ఇంజనీరింగ్ సాంకేతిక విద్యకు ఉన్నత ఉద్యోగ అవకాశాల గురించి మరియు మన ఆంధ్రప్రదేశ్లో రాబోయే కాలంలో ఉన్నతమైనటువంటి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని, దానికి తగిన విధంగా ఎన్వీఆర్ విద్యార్థులు కమ్యూనికేషన్ స్కిల్స్ని అభివృద్ధి పరచుకోవాలని తెలిపారు. ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాల కారణంగా విద్యా వ్యవస్థ సర్వం ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. డిగ్రీ కాలేజీ దగ్గర నుంచి ఇంజనీరింగ్ కాలేజీల వరకు, మెడికల్ కాలేజీలకు కానీ అన్నిటికీ ఒక తెలియని ఇబ్బందికర వాతావరణం కనిపిస్తూ ఉంది. మన ఆంధ్ర రాష్ట్ర పరిధి దాటి బయటకు వెళ్తే కంప్యూటర్ సైన్స్ కానీ ఇంజనీరింగ్ వాళ్ళందరికీ అవకాశాలు చాలా చక్కగా కనిపిస్తున్నాయి. మీరందరూ ఎంతమంది పాస్ అయ్యి మెరిటోరియస్ ఉన్న వారందరూ ఈ రోజున ఉద్యోగాలు చేయాలంటే ఆంధ్రప్రదేశ్లో కాకుండా బయట ప్రాంతాల్లో వెళ్ళి ఉద్యోగాలు చేయాల్సిన పరిస్థితి నిజంగా తల్లిదండ్రులకి ఇబ్బందికర పరిస్థితి వాస్తవం. ప్రతిభ ఉన్న స్టూడెంట్ సబ్జెక్ట్ పరంగా స్కిల్ డెవలప్మెంట్ పద్ధతి ప్రకారం ఎవరైతే తన యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకుని సబ్జెక్టుని అవగాహన చేసుకున్న వారు ఉన్నారో వారికి ఎటువంటి ఇబ్బందులు లేవు. నేను పదే పదే చెప్తూ ఉంటాను, మరి ముఖ్యంగా కంప్యూటర్స్ కానీ ఫార్మా కెమికల్స్లో కానీ భారతదేశం ఎంత వేగంగా ముందుకు పరిగెత్తుతుంది అనే విషయాన్ని పదే పదే మనం స్మరించుకుంటూ ఉంటాం. కార్యక్రమంలో ఎన్వీఆర్ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ లక్ష్మీనారాయణ, విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె రవీంద్రనాథ్, ఎన్వీఎన్ ఇంజనీరింగ్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ విడిఎన్ అజయ్, వివిధ విభాగాల హెచ్ఓడీస్ మరియు అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమం ఉన్న ఎన్వీఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి
ఫేర్వెల్ డే సెలబ్రేషన్ జరుగుతుంది. సో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కళాశాల కరస్పాండెంట్ సుధాకర్ గారు, అలాగే కళాశాల వైస్ ప్రిన్సిపాల్ అజయ్ కుమార్ గారు, డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ గారు, అలాగే ఆల్ హెచ్ఓడీస్ అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అలాగే ఈ ఫైనలిస్ట్ స్టూడెంట్స్ ఎప్పుడే ఈ రిలీజ్ అవుతున్న సందర్భంగా అందరికీ మంచిగా ఆల్ క్లియర్ అయ్యి చక్కగా వాళ్ళు మంచి ప్లేస్మెంట్స్తో బయటపడుతున్నందుకు మా మేనేజ్మెంట్ నుంచి, మా కళాశాల నుంచి, మా టీం బృందం నుంచి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వేమూరు మండలంలో చరిత్ర ప్రసిద్ధిగాంచిన జంపని గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామివారి దేవస్థానంలో బుధవారం నుండి శ్రీ హనుమత్ జయంతి వార్షిక ఉత్సవాలు ప్రారంభం కానున్నట్లు అర్చకులు శ్రీనివాసమూర్తి తెలిపారు. వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం పండిత దివి లక్ష్మీ నరసింహాచార్య పర్యవేక్షణలో ఏకాదశి దీక్షతో నిర్వహించే ఉత్సవాలలో భాగంగా బుధవారం ఉదయం స్వామివారికి గంగా సింధూర లేపన పూజా కార్యక్రమం నిర్వహించబడునని, జూన్ 1వ తేదీ హనుమత్ జయంతి పర్వదినం రోజు వరకు ప్రతిరోజు ఉదయం సుప్రభాత సేవ అనంతరం స్వామివారికి పంచామృత అభిషేకం, సింధూరార్చన, చందనాభిషేకం జరుగునని, సాయంత్రం పవిత్ర పుష్ప పత్ర పూజ నిర్వహించి సామూహిక హనుమాన్ చాలీసా పారాయణ భజన అనంతరం పల్లకి ఉత్సవం జరుపుకుంటునని, ప్రతిరోజు ఆధ్యాత్మిక ప్రవచనం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడతాయని, 31వ తేదీ శుక్రవారం సాయంత్రం 7 గంటలకు ప్రముఖ ఆధ్యాత్మిక ప్రచారకర్త వైఖానస ఆగమ పండితులు శ్రీమాన్ వికనాచార్య స్వామి వారిచే సుందరకాండలో హనుమంతుని పాత్ర అనే అంశంపై ఆధ్యాత్మిక ప్రవచనం నిర్వహించబడునని చెప్పారు. హనుమత్ జయంతి పర్వదినాన మూల విరాట్ స్వరూపానికి విశేష పంచామృత అభిషేకం, రజిత కమలములచే అష్టోత్తర శతనామార్చన, నాగవల్లి పత్ర పూజ, సువత్సల సహిత వీరాంజనేయ స్వామి వారి శాంతి కళ్యాణ మహోత్సవం, చందనోత్సవం జరుపబడునని, సాయంత్రం 108 మంది భక్తులచే స్వామివారికి లక్షనామార్చన యజ్ఞం నిర్వహించబడునని, 2వ తేదీ ఆదివారం సాయంత్రం గ్రామంలో రథోత్సవం నిర్వహించబడుతుందని శ్రీనివాసమూర్తి వివరించారు. ఉత్సవ కైకర్యాదులలో భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరారు. శ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవస్థానంలో వార్షిక హనుమత్ జయంతి ఉత్సవ కైంకర్యాదులు బుధవారం అనగా 22వ తేదీ నుండి ప్రారంభం కానున్నాయి. వైఖానస ఆగమ శాస్త్ర ప్రకారంగా ఏకాదశి దీక్షతో 11 రోజుల దీక్షతో ఈ కార్యక్రమాలు నిర్వహించబడతాయి. జూన్ 1వ తేదీ హనుమత్ జయంతి పర్వదినం రోజు వరకు ప్రతినిత్యం స్వామివారికి ఉదయం సుప్రభాత సేవ, పంచామృత అభిషేకం, సాయంత్రం పల్లకి ఉత్సవం, హనుమాన్ చాలీసా పారాయణ, భజన, సహస్ర అష్టోత్తర శతనామాలతో పవిత్రమైన పుష్పాలు, పత్రాలతో స్వామివారికి విశేషంగా పూజా కార్యక్రమం నిర్వహించబడతాయి. 31వ తేదీ రాత్రి 7 గంటలకు ప్రముఖ ఆధ్యాత్మిక ప్రచారకర్త, ఆగమ పండితులు, ఆచార్య శ్రీమాన్ విఘ్నసాచార్య స్వామీజీ వారి చేత సుందరకాండలో ఆంజనేయుని పాత్ర, రామాయణంలో ప్రధానమైనటువంటిది, ఎంతో శక్తివంతమైనది, ఫలప్రదమైనటువంటి సుందరకాండలో ఆంజనేయుని యొక్క పాత్ర గురించి స్వామీజీ మనందరికీ కూడా ఆధ్యాత్మిక ప్రవచనం ద్వారా వివరించడం జరుగుతుంది. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఓట్ల లెక్కింపులో భాగంగా అవాంఛనీయ ఘటనలు జరగకుండా పట్టణంలో కార్డన్ సెర్చ్ నిర్వహించిన పట్టణ 1 టౌన్ పోలీసులు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని దివంగత నేత రాజీవ్ గాంధీ వర్ధంతి కార్యక్రమం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.